అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి మనం పురాణాలు చూసుకుంటే భక్తుని కోసం భగవంతుడు దిగి వచ్చి భక్తుని కోసం ఏదైనా చేస్తాడు. కానీ అది కలియుగంలో సాధ్యమా అంటే అది మనం చెప్పలేము అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది యథార్థంగా ఈ కలియుగంలోనే పూరి జగన్నాథ ఆలయం దగ్గర ఉన్న ఇంకో ఆలయంలో జరిగింది. భక్తుని కోసం దిగి వచ్చిన భగవంతుడు ఏం చేశాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే చాలా మంది భగవంతుడు అసలు ఉన్నాడా లేడా, మనం ఇంతగా కొలుస్తున్నాం కదా, మన కష్టాలు ఆయన చూడట్లేదా, మనకి ఎందుకు సహాయం చేయట్లేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి నిజంగా దేవుడు ఉన్నాడు, మనం నిత్యం ఆయన కొలిస్తే మన వెంటే ఉండి నడిపిస్తాడు అనేది ఇది ఒక సాక్ష్యంగా ఉంటుందన్నమాట. ఈ వీడియో తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూసిన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకో 10 మంది వరకు రికమెండేషన్ అవుతుంది అనమాట. మీరు కాదు, వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా భగవంతుని గురించి. తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఇంత మంచి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. గుడి తలుపులు తెరుచుకుంటూ లోపలికి వెళ్ళాడు పూజారి. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు పూజారి. ప్రకృతికి కూడా కారణం తెలిసినట్లుగా నిశ్శబ్దంగా ఉంది. ఈ రోజే స్వామి సేవా భాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచనే అతనికి భరించరానిదిగా ఉంది. భార్య బిడ్డలకు ఎలా నచ్చ చెప్పాలో తెలియడం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. అతని గోడు వినేవారెవరు? నిజానికి ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. ఎవరికీ అతనంటే వ్యతిరేకత కూడా లేదు. కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది. మెల్లిగా పుష్పాలను కృష్ణునికి పాదాల దగ్గర ఉంచి కన్నీళ్లతో తలను పాదాల మీద ఉంచాడు. తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు. హారతి ఇచ్చే సమయం వచ్చింది. పూజా విధులన్నీ అయిపోయాయి. ఇక ఆలయానికి తాళం వేయాలి. రేపటి నుంచి తాను రాలేడు అన్న విషయం గుర్తుకొచ్చి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవ్యధకు కారణం ఏమిటి అంటే, దాదాపు 30 ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీకృష్ణునికి సేవలు అందించాడు. అతని జీవితమే కృష్ణమయమైంది. ఎవరి నోట విన్నా అతని దివ్య భక్తి గురించే చెబుతారు. అయితే కాలానికి అందరూ తలవంచాల్సిందే కదా. పూజారికి వృద్ధాప్యం వల్ల గూని వచ్చింది. దానితో స్వామి మెడలో పూలమాలను వేయాలన్నా, ముఖానికి తిలకం దిద్దాలన్నా కూడా గూనితనం వల్ల చేయలేకపోతున్నాడు. అందుకే కమిటీ వారు అతని కుమారునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆ రోజే అతని సేవలకు చివరి రోజు. అది అతని విధకి కారణం. ఓ కృష్ణ, ఇదే నా ఆఖరి పూజ. ఇన్నేళ్ల కాలంలో నా వల్ల తెలిసి కానీ తెలియక కానీ అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు. నీకు పూలమాలలు వేయలేకున్నాను, నుదుట తిలకము దిద్దలేకున్నాను. నువ్వే సర్దుకుపోయావు. ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవుతున్నాను. నేను నిస్సహాయుణ్ణి, నన్ను మన్నించు కృష్ణ అంటూ కన్నీటితో వీడుకోలు పలికి ఆలయానికి తాళం వేసి భారమైన మనసుతో ఇంటి ముఖం పట్టాడు. తెల్లవార్లు అతనికి నిద్ర పట్టలేదు. చెప్పలేని బాధ అతని స్థిమితంగా ఉండనీయలేదు. తెల్లారింది. కుమారుడు ఆలయానికి వెళ్ళాడు. అప్పుడు జరిగింది అద్భుతం. నిజంగానే అద్భుతమే జరిగింది. కుమారుడు బిగ్గరగా అరుస్తూ, నాన్నగారు అద్భుతం జరిగింది, అద్భుతం జరిగింది. నోటి మాట రాక ఆయాసపడుతున్నాడు. వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ ఆలయానికి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణ విగ్రహం కూర్చొని ఉంది. అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మిత వదనంతో కూర్చొని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా ఉన్న స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్థం కాగానే ఆ వృద్ధుడు తన వయసు మార్చిపోయి విగ్రహాన్ని అల్లుకుపోయాడు. తన జన్మ సార్థకమైందని ఆనందంతో కన్నీరు పెట్టసాగాడు. భక్తి అంటే అదే కదా. తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలకు సమర్పించుకోగలగడమే కదా. అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యం ఏముంది? ఇది పూరి జగన్నాథ్ క్షేత్రానికి దగ్గరలో సాక్షి గోపాలుని మందిరంలో జరిగిన వాస్తవ సంఘటన. భగవంతుడు భక్తులపై చూపే కరుణకు ప్రత్యక్ష నిదర్శన ఈ సంఘటన. నాకు ఈ కథ చెప్తుంటేనే రోమాలు నిక్కబోడ్చుకుంటున్నాయి. దేవుడు మన భక్తికి పొంగి ఏమైనా చేస్తాడో అని విన్నాను. కానీ భక్తుని కోసం భగవంతుడు ఒక మెట్టు కిందికి దిగి అతని కోసం కూర్చొని అతనితో పూజలు చేయించుకోవాలని ఆ భగవంతుని కొరకు కూడా చూడండి ఎంతగా ఉందో. మీకు ఈ కథ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా నాకు కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మనసు ఆ భగవంతుని మీద ఉంచితే ఆ భగవంతుడు ఎప్పుడు మన వెంట ఉంటాడో అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మంది వరకు ఈ వీడియో వెళ్తుంది కాబట్టి వాళ్ళకు కూడా భగవంతుని గొప్పతనం ఏంటి అనేది తెలుస్తుంది. అలాగే ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.